రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 AD మూవీలో చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో భాగంగా కలియుగంలో కర్ణుడు ఎలా వచ్చాడు, అలాగే తర్వాత రాబోయే సెకండ్ పార్ట్ లో కల్కి క్యారెక్టర్ ని ఎవరు వేయబోతున్నారు, అలాగే విలన్ క్యారెక్టర్ వేసిన కమల్ హాసన్ గర్భస్థ పిండంలో నుంచి సిరమ్స్ ని ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు, ఇలాంటి మరెన్నో డౌట్స్ ఈ కల్కి 2898 AD మూవీలో ఉన్నాయి. మరి ఈ డౌట్స్ అన్ని ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను రండి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదని మీరు గమనించగలరు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. నంబర్ 1, కలియుగంలో కర్ణుడు ఎందుకు వచ్చాడు? ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్ ఈ కలియుగంలో కర్ణుడు ఎలా వచ్చాడని. యాక్చువల్ గా కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోతాడు. సో అలాంటప్పుడు కర్ణుడు కలియుగంలో వచ్చే అవకాశమే లేదు. కానీ డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా సినిమా లిబర్టీలోకి వెళ్ళిపోయాడు. మరి డైరెక్టర్ ఈ సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేసుకున్నాడంటే, కర్ణుడు కలియుగంలో మరో మనిషి జన్మ ఎత్తి వచ్చినట్టు ఉంటుంది. అందుకే మీరు సినిమాలో బాగా గమనిస్తే అశ్వత్థామ చేతిలో ఉండే తన విజయ ధనుస్సును ముట్టుకున్నప్పుడు మాత్రమే తను కర్ణుడుగా మారుతాడు. తర్వాత కాసేపటికి మళ్ళీ తను కర్ణుడు అనే విషయం మర్చిపోతాడు. అంటే దీని అర్థం ఏంటంటే తను మరో జన్మ ఎత్తి వచ్చాడు కాబట్టి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు మర్చిపోయాడని అర్థం. మరి నాగశ్విన్ గారు ప్రభాస్ గారిని కర్ణుడిగా ఎందుకు తీసుకున్నాడు? ఈ ఫస్ట్ పార్ట్ లో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఒకవేళ కర్ణుడు కాకపోయి ఉంటే తను ఈ సినిమాలో ఒక సాధారణ బౌంటీ హంటర్ క్యారెక్టర్ గానే మిగిలిపోయి ఉండేవాడు. అందుకే సినిమా మొత్తంలో అశ్వత్థామ క్యారెక్టర్ ఎక్కువగా ఎలివేట్ అవుతుందేమో అని అనిపించిన, ఎప్పుడైతే సినిమా చివర్లో ప్రభాస్ గారు కర్ణుడు అనే తెలిసే సీన్ వస్తుందో అప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అందువల్లే థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి ప్రభాస్ గారి క్యారెక్టర్ తక్కువగా ఉందనే ఫీలింగ్ రాదు. ఈ ఫస్ట్ పార్ట్ లో కర్ణుడి క్యారెక్టర్ కేవలం హీరోయిజం ఎలివేట్ చేయడానికే అని అనిపించిన, మరి తర్వాత రాబోయే పార్ట్ లో కర్ణుడి క్యారెక్టర్ ఏం చేస్తుందో ఎలా ఉండబోతుందో చూడాలి. నంబర్ 2, కలి గర్భస్థ పిండం నుంచి సిరమ్స్ ను ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు? దీనికి ఆన్సర్ డైరెక్టర్ నాగశ్విన్ గారే చెప్పారు. ఇప్పుడు కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు, ఒక్కొక్క రూపం తీసుకుంటాడు అనుకుంటే, ఒకసారి రావణుడి లాగా, ఒకసారి దుర్యోధను లోపల, ఒకసారి అన్నింటిలో ఒక రూపం తీసుకొని ఫైనలీ ఈ కలియుగంలో ఒక ద అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే, అంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసి కలిపురుషుడికి కలియుగంలో ఒక రూపం ఉండదు. కలి మనుషుల బ్యాడ్ థింగ్స్ లో ఉంటాడు. దాంతో ఈ యుగంలో అధర్మాన్ని పెంచుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు రూపం లేని కలిని కల్కి భగవానుడు ఎలా చంపగలుగుతాడా అనే డౌట్ వచ్చినప్పుడు ఆ కలిపురుషుడికి ఒక రూపం ఇవ్వడానికే ఈ సిరమ్స్ ని కలెక్ట్ చేసే ప్రాసెస్ ని డైరెక్టర్ తీసుకున్నాడని అనిపిస్తుంది. అందుకే సినిమాలో అడ్వాన్స్ టెక్నాలజీతో గర్భస్థ పిండంలోంచి సిరమ్స్ ని తీసుకుని కలి కొంచెం కొంచెంగా ఒక రూపంలోకి మారడానికి ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. అదేవిధంగా సుమతి గర్భంలో జన్మించబోయే కల్కి భగవానుడి పిండాన్ని కూడా తీసుకుని కల్కి భగవానుడి జన్మని కూడా ఆపాలని అనుకుంటాడు. ఇదే సిచ్యువేషన్ ని సినిమా మొదట్లో శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామకి ఇలా చెప్తాడు: అశ్వత్థామ, రాబోయే కలి ఎంతటి శక్తిమంతుడంటే నేను తర్వాత ఎత్తబోయే జన్మను కూడా అతను ఆపగలడు. అందుకే నా పిండానికి రక్షణ ఇవ్వమని అశ్వత్థామకు కృష్ణుడు చెప్తాడు. అంటే దీన్ని బట్టి కలియుగంలో కలి ప్రాజెక్ట్ కే పేరుతో కల్కి భగవానుడు సిరంను తీసుకుని కల్కి అవతారాన్ని ఆపాలని ట్రై చేస్తున్నాడు అనమాట. కానీ దురదృష్టవశాత్తు కల్కి భగవానుడి పిండంలో నుంచి ఒక చిన్న డ్రాప్ సిరం మాత్రమే దొరుకుతుంది. ఆ సిరం తీసుకున్న వెంటనే కలి పూర్తిగా ఒక బాడీ షేప్ లోకి వస్తాడు. ఇప్పుడు కలికి కూడా ఒక బాడీ ఉండటం వల్ల కల్కి భగవానుడు కలిని సినిమా క్లైమాక్స్ లో చంపడానికి వీలవుతుంది. అందుకే డైరెక్టర్ నాగశ్విన్ గారు ప్లాన్ గా ఈ సిరం ని కలెక్ట్ చేసే ప్రాసెస్ ని తీసుకున్నాడు. నంబర్ 3, కల్కి క్యారెక్టర్ ఎవరు? ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కర్ణుడు అని తెలిసిపోయింది. ఇంకా అలాంటప్పుడు ప్రభాస్ గారు మాక్సిమం కల్కి అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ ప్రభాస్ గారి భార్య దీపిక గారు అని అనుకుంటే అప్పుడు ప్రభాస్ గారి పోలికతో తర్వాత పార్ట్ లో కల్కి పుట్టవచ్చు. కానీ దీనికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు కర్ణుడు కొడుకు కల్కి భగవానుడు అయ్యే అవకాశం ఉంది. సో అది ఇంపాసిబుల్. కాబట్టి ఎలా చూసినా ప్రభాస్ గారు కల్కి క్యారెక్టర్ వేసే అవకాశమే లేదు. మరి ప్రభాస్ గారు కాకుండా ఇంతటి భారీ కల్కి టైటిల్ క్యారెక్టర్ ని ఎవరు వేస్తారు? ఒకవేళ ఏ హీరో అయినా వేసిన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ గారిని అదే సినిమాలో డామినేట్ చేయగలరా? మరి తర్వాత రాబోయే పార్ట్ లో కల్కి క్యారెక్టర్ ని నాగశ్విన్ గారు ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ కల్కి మూవీలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. అలాగే ఆ రాబోయే వీడియో కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.